ఇంతవరకు ఆరాధనలో కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయమందు పరిశుద్ధ గ్రంథము మా బ్రతుకులకు ప్రామాణికమైనది కనుక వాటిలో ఉన్న సంగతులను మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని దయచేయండి. ఆ మాటలు బోధించడానికి నిలబడి ఉన్న నాకును సమయోచిత జ్ఞానమును అనుగ్రహించి మీ పాత్రగా వాడుకునండి. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకునండి. బలహీనలు ఎవరంట్లే తట్టు వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ మందిరం చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఆరాధనలో జరిగిస్తున్న ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును అన్ని వేళలా ఇచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులకు ఆదివారం ఒక పర్వదినం. తండ్రిని ఆరాధించేటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆరాధించేటువంటి గొప్ప పని. దీనిని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు అనేకులు. ఆజ్ఞ నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు కొందరైతే చేయాలి కనుక దేవుణ్ణి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇది ఇష్టంగా చేస్తే మనం దీవించబడతాం. కొన్ని ఇష్టంతో చేసే పనులు ఉంటాయి, తెలిసిపోతుంది ఆ పని. అయిష్టంతో చేసే కొన్ని పనులు ఉంటాయి, గ్రహిస్తాం ఇది అయిష్టంతో చేసామండి అని. మక్కువతో చేయాలి ఆరాధన. ఈరోజు మనము సంఘములో స్త్రీలు ఎలా ఉంటారనే పాఠాన్ని ఆలోచన చేస్తాం. ఏ గృహమైనా నిలబడాలంటే స్త్రీలే, గృహం పడిపోవాలన్న స్త్రీలే, దేవుని కార్యక్రమాలు జరగాలన్న స్త్రీలే. అన్ని విషయాల్లోనూ కూడా వారు ప్రథమ స్థానంలో దేవుడు పెట్టాడు. ఒక శరీర విషయంలోనే బలహీనమైన ఘటన అన్నాడు, కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా జ్ఞానం కలిగించాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అటువంటి స్త్రీలు అనేక మంది గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటారు. ఈరోజు మనము పరిచయ భాగముగా ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటూ రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయములో, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. ఇక్కడ ఏ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే షేబాదేశపు రాణి. ఈమెను గురించి అనేక సార్లు మనము చదువుకుంటూ ఉంటాం. సొలొమోను రాజు పరిపాలనలో ఆయన పరిపాలన ఎంతో వైభవంగా కొనసాగుతున్నటువంటి రోజులవి. ఆ రాజ్యాన్ని చూడడానికి దాదాపు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చేవారట. ఆయన జ్ఞానం చూడడానికి, లేకపోతే ఆయన ఐశ్వర్యాన్ని చూడడానికి. ఏమండి, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము
34వ వచనంలో ఉంది, అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి. చూసారా, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారట? చుట్టుపక్కల ప్రాంతం భూపతులందరూ, అంటే రాజులందరూ కూడా వచ్చేవారు, ప్రజలందరూ వచ్చేవారు. ఎవరి దగ్గరికి? యెరూషలేములో పరిపాలిస్తున్నటువంటి సొలొమోన్ మహారాజు దగ్గరికి దాదాపుగా అందరూ వచ్చారట. ఏమండి, మహారాజు పరిపాలిస్తున్నాడు అంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలనేగా. కానీ అదే రాజ్యంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఆయన దగ్గరికి ఒక సమస్యను తీసుకొచ్చారు ఒకసారి. ఏంట సమస్య అంటే, ఇద్దరు స్త్రీలు ఒక 3 రోజులు గడువులో ఇద్దరు కూడా ప్రసవించారు. ఇద్దరికి బిడ్డలు కలిగారు. ఓ రోజు ముందు జన్మనిచ్చినటువంటి స్త్రీ, మరొక 3 రోజుల తర్వాత మరొక బిడ్డకి జన్మనిచ్చినటువంటి స్త్రీ. అయితే ఏం జరిగింది? ఒక తల్లి యొక్క బిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. మరో తల్లి బిడ్డ జీవంతో ఉన్నారు. కానీ ఈ బ్రతుకున్నటువంటి ఈ బిడ్డను, చనిపోయినటువంటి తల్లి, ఆ బిడ్డ యొక్క తల్లి, ఆ బిడ్డను ఆమె యొక్క కౌగిట్లో పెట్టి తిరిగి ఈ బ్రతుకున్నటువంటి బిడ్డను ఏం దగ్గర తీసుకొచ్చి, ఆ వాదం మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ సమస్య, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటుంది, లేదు నీ బిడ్డ చనిపోయిన బిడ్డ, ఇలాగో వాదోపవాదాలు జరుగుతూ ఉంటుండగా సమస్య ఎక్కడికి వెళ్ళింది? రాజైన సొలొమోను గారి దగ్గరికి వెళ్ళింది. అండి, చూస్తామా? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16. వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసిన, నా ఏళ్ళను వాడ చెత్తగించుము. నేననో ఈ స్త్రీ ఒక ఇంట్లో నివసించున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరెవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది ఏమైందో? చచ్చిపోయింది. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసీనైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని సిరిసగం ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటి బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సిరిసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఈడే, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానం నొందినవాడని గ్రహించి అతనికి ఏమయ్యారన్నదే భయపడ్డారు. అంటే సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యని చాలా చాకచక్యంగా దేవుడిచ్చిన జ్ఞానంతో నిజమైన తల్లి ఎవరో గ్రహించి, నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, బ్రతుకుంటే చాలు అనుకుంది. ఎవరో? బ్రతుకున్న తల్లి బిడ్డ, ఆ బిడ్డ యొక్క తల్లి. కానీ మరి చనిపోయిన బిడ్డ యొక్క తల్లి ఏమంటుందంట? సరిసాగం చేసేయండి, అంటే నా బిడ్డ ఎలాగూ పోయాడు, ఆమె బిడ్డ కూడా ఏమవ్వాలా? అటువంటి వ్యక్తులు కూడా ఆ రోజుల్లో ఉంటారు, ఈ రోజుల్లో కూడా ఉంటారు. మహారాజు తెలివిగా గ్రహించి సమస్యను పరిష్కరించాడు. ఏమండి, మరి ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటుంటే ఇంత జ్ఞానం కలిగినటువంటి ఈయన్ను ఎవరిచ్చారు? ఇంత జ్ఞానం ఇతనికి? 3వ అధ్యాయము 12. నీవు ఇలాగును అడిగినందున, ఏమడిగాడు? 11లో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణమును అడగక
న్యాయములను గ్రహించడానికి వివేకం అనుగ్రహించడానికి నువ్వు అడిగితివి, నీవు ఇలాగ అడిగినందుకు నీకు మనవి నేనేం చేశాను అన్నాడంటే, అది బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చి ఉన్నాను. అది ఇంకో మాట అంటాడు, పూర్వీకులు నీ వంటి వాడు ఒకడును, ఇక మీదట కూడా నీ వంటి వాడు ఒకడు. అంటే ఇతనికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరట? దేవుడేనే. యెహోవా అడగకపోయినా ఇచ్చాడని ఉంది, అంతేనా? అంటే దేవుడు అడగకపోయినా ఇచ్చేవాడేనా? కానీ మనం అడిగింది ఒక్కోసారి పొందలేకపోతున్నాం. కానీ అతను అడిగింది ఏంటి? జ్ఞానమే అడిగాడు, కానీ ఐశ్వర్యాన్ని మాత్రం అడగలేదు. అదే చెప్తాడు అక్కడ, చక్కటి మాట ఉంటుంది, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగలేదు. సహజంగా మనం భూమి మీద ఏమనుకుంటాం? ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాం. రెండవది ఏం కావాలనుకుంటాం? ఐశ్వర్యం కావాలనుకుంటాం. మూడవది మన శత్రువులు ఏమైపోవాలనుకుంటాం? నాశనం అయిపోవాలనుకుంటాం. కానీ ఇవేమీ అడగలేదు ఆయన. అడిగాడా? అడగలేదు. ఇంతమంది ప్రజల్లో ఇశ్రాయేలు అంటే అమ్మో మహాసమూహం కదండి, అందులో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా, బలవంతులు కూడా. అటువంటి వారిని పరిపాలించడం నాకు ఏమేమన్నాడు? జ్ఞానం. ఇప్పుడు మన పిల్లల గురించి మనం మోకరించినప్పుడు ఏం అడుగుతాం? మన పిల్లల గురించి తల్లిదండ్రులు జ్ఞానం అడుగుతారు. మనం ఏం అడుగుతాం? మీకు కావాల్సింది మీరు అడుగుతారు, మాకు కావాల్సింది మేము అడుగుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అడిగేటప్పుడు భౌతిక సంబంధమైనటువంటి మాత్రమే మనం అడగకూడదు. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. మీరు అడగక ముందే తెలుసు అన్నాడు. ఇవి తప్పకుండా ఆయన ఇస్తాడు. అందుకే అన్నాడు ఆయన, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. మీరు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అంటే సంఘంలోనే మెయిన్గా ఉండండి. నీతి అంటే నమ్మడం. ఈ రెండు గట్టిగా పట్టుకోండి, మిగిలిన తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎవడంట? ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడేనా? సంఘాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి, నీతిని గట్టిగా పట్టుకుని ఉండండి, మిగిలిన తప్పకుండా దేవుడు ఇస్తాడు. కొద్దిగా ఆలస్యం అవుతుంది, టైం పడుతుంది, అప్పుడు వెయిట్ చేయాలి. ఇచ్చాడు ఈయనకి ఈ జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చేసారట ఇతని జ్ఞానాన్ని? మొత్తం భూపతులందరూ వచ్చారు. ఇంక ఈ స్త్రీ ఎవరైనా ఉందే? షాబా దేశపురాణి. ఏమండి ఇది? అంటే మీకు తెలియాలి కదా, ఇది యెరూషలేంకి 1200 మైళ్ళ దూరంలో ఉంటుందట ఈ దేశం. యెమెన్ అనేటువంటి దేశం. యెమెన్ అని విన్నారుగా పేరు? మొన్న ఈయన వెళ్ళి అక్కడ ఏం చేసుకొచ్చాడు? ఉరిశిక్షనే రద్దు చేసుకొచ్చాడు కదా, తెలీదా మీకు? ఆ దేశంలో కేరళ అమ్మాయికి ఉరిశిక్ష చేశారు కదా కేఏపాల్ గారు. అక్కడికి వెళ్తే ఆ దేశ ప్రధానులతో మాట్లాడి మొత్తానికి ఎలాగైతే అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మరి మొత్తానికి ఆ యెమెన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఆ చట్టాలతో అతను మరి అధికారులతో మాట్లాడి అక్కడ ఏం చేశారు అంటే ఒక శిక్షణ రద్దు చేశారు. అది యెమెన్ దేశం అన్నమాట. షేబా దేశం అంటే ఆ యెరూషలేంకి 1200 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యెమెన్ అనేటువంటి ప్రాంతం ఉందే, యెమెన్ షేబా అన్నారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంట? రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. ఇంకా పరిచయంలో ఉన్నాం. కొంచెం 10వ వచనంలో ఆమె ఏమేమి తీసుకొచ్చినట్టు చూశారంటే బంగారము అండి, 10 అది సంగతి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వచ్చింది. అంటే అవన్నీ తీసుకురమ్మని నేను అనట్లేదు, కానీ ఆమె స్టేటస్కు తగినట్టుగా తెచ్చింది. అది మన స్థాయి అంతా అంతే ఇవ్వగలం మనం, దానికి మించి మనం చేయలేం. ఈవిడి ఆ దేశపు రాణి కాబట్టి దాదాపుగా అక్కడ ఏమంటాడంటే 240 మణుగుల బంగారం. దాదాపుగా ఇప్పుడు లెక్కేసుకుంటే 4 టన్నులు అనుకోండి, 4 టన్నులు బంగారం ఏమండి. అసలు ఇప్పుడు బంగారం రేటు చూస్తే ఎంత అయిపోయింది? చాలా ఎక్కువైపోయింది. మీరు అందరు ఇంకెప్పుడు కొనుక్కుంటారో అండి. కొనుక్కోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆడపిల్ల కలిగినటువంటి తండ్రులు ఆడపిల్లలకి ఏం సమకూర్చాలనుకుంటారా? ఉండాలి కదా. ఏం పెట్టింది మీ అమ్మ అని అడగరా రేపు పొద్దున్న అత్తగారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు? ఏమండి పెళ్ళైన తర్వాత ఇవన్నీ కామనే. అల్లుడికి ఏం పెట్టారు అనేమో కొత్త అల్లుడిని అంటారు. ఏమండి మొన్న ఎవరో చెప్తున్నారు, పాపం అల్లుడు వెళ్ళిపోతే వాళ్ళకి సరిగ్గా నేను చూడలేదని అత్తగారు అంటున్నాడు. సరే నేను వేరే సమాచారం. అందువల్ల ఇవన్నీ తెచ్చిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయినటువంటి ఒక సంఘటన కనపడుతుంది మనకి.
దేనికి ఆశ్చర్యపోయింది ఆవిడ అని అంటే 5వ వచనం, అతని బల్లం మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను, సేవకులు కూర్చుండి, అతను కూర్చుండే కుర్చీ కాదట, సేవకులు కూర్చుండే పీఠములు కూడానట, అతని ఉపచారులు కనిపెట్టుటకు వారి వస్త్రములను, అంటే యూనిఫామ్ ఉంటుందా? ఆ రాజదర్బార్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. కొన్ని చర్చిల్లో కూడా డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. పాస్టర్లో కూడా కొన్ని సంస్థలు ఉంటాయి, వాటిలో కూడా డ్రెస్ కోడ్లు ఉంటాయి. అంగీలు ఉంటాయి, ఎప్పుడైనా విన్నారా? అంగీలకి మళ్ళీ నగడానికి ఏం కట్టుకుంటారో, తాడు, తర్వాత ఎర్ర బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, దానికి కేటగిరీలు అన్నమాట. ఈయన పాస్టర్ అని, లేకపోతే ఇంకా ఆలకంటే అధికారి అని, ఆలకంటే అధికారి అని పెట్టుకుంటూ ఉంటారు అండి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అవన్నీ లేవనుకోండి. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, వారి వస్త్రములను, అతని ఉపచారాలు కనిపెట్టుచున్న వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించే వారును ఉన్నమాట. జస్ట్ టీ అందించే వాళ్ళ గురించి కూడా రాసేసాడు. టీ అందించే వాళ్ళు కూడా అంత గొప్ప వాళ్ళు ఉంటారన్నమాట. యెహోవా మందిరమందు అది కావాలి మనకి. అతడు అర్పించు దహన బలులను చూచి, అది సంగతి. ఇవన్నిటి కోసం కాదండి. నీ ఇంట్లో ఎన్నుంటాయి ఎవరికి గొప్ప, అది నీకు గొప్ప. నా ఇంట్లో ఎన్నుంటే ఎవరికి గొప్ప, అది నాకు గొప్ప. కాకపోతే మన గొప్పలు ఇతరులకు చెప్పుకుంటాం. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చి షేబా దేశపు రాణి దేనికి విస్మయం పొందింది? యెహోవాకు అర్పించే, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడికి ఏమైతే ఇస్తున్నావో దాన్ని బట్టే ఆశ్చర్యపోయే కార్యాలు ఉండాలి. నేను అలాగని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడను. మీ స్థాయిని బట్టి అని చెప్పాను, వాళ్ళ స్టేటస్ని బట్టి ఆమె తెచ్చిందని చెప్పాను. దహన బలి గురించి ఇందాక బైబిల్ రీడింగ్లో మీరు చదివారు. పొద్దున్నో మేక, గొర్రెపిల్ల, పొద్దుటో గొర్రెపిల్ల, సాయంత్రమో గొర్రెపిల్ల. అది ఎంత ఖర్చుతో కూడింది. అలాగ అర్పించిన ఒక ఆయన చూశారు మీరు గతంలో, యోబు గారు. ఎన్ని దహన బలులు ఇచ్చేవాడు? దాదాపు 10 దహన బలులు. అంటే ఇంట్లో 10 మంది పిల్లలు కాబట్టి అతను పితృయుగానికి చెందినవాడని చూసాం. ఇలాగూ యెహోవాకి ఇచ్చేది ఎప్పుడైనా కానీ అది చూసి విస్మయం ఉండేవారుగా ప్రజలు ఉన్నప్పుడు నీ కానుక స్వీకరించబడింది, నీవిచ్చే అర్పణ స్వీకరించబడింది. అలాగని నేను మరొక్కసారి చెప్తున్నాను, మన స్టేటస్ని బట్టే అన్నాడు. ఈమె ఎంత బంగారం తెచ్చిందని చదివారు? అదే మన భాషలో చెప్పానుగా, 4 టన్నులు బంగారం తెచ్చినందుకు ఆశ్చర్యం వేసిందా, లేదా యెహోవాకు అర్పించేటువంటి దహన బలి గురించి ఆశ్చర్యపోయిందా? దేవునికి అర్పించేది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. ఏమండి, ఇది పరిచయంగా మీరు ఆలోచన చేస్తే ఈరోజు 2 సంగతులు మీకు చెప్తాను. 2 లేక 3 సంగతులు క్రైస్తవ జీవితంలో ఎలా మనం కొనసాగకూడదు. మొట్టమొదటి నెగిటివ్ చూద్దాం. క్రైస్తవ జీవితంలో మనము ఎలాగూ కొనసాగకూడదు. ఓకే, మంచిది. తెలిసిన సంగతులే కాబట్టి నేను చదవవలసినప్పుడు చదువుదాము, లేకపోతే విషయాలకు వెళ్ళిపోదాం. సంఘము ప్రారంభించబడింది ఏ పుస్తకంలో? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన తర్వాత సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. సంఘం అభివృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో ఏకత్వముతో ఉన్నటువంటి ఒక కుటుంబం కనపడద్దు మనకి. ఒకే మాట మీద ఉన్నారు వాళ్ళిద్దరూ, భార్యాభర్తలు. ఎవరు వాళ్ళిద్దరు అంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ ఫ్యామిలీ మనకు కనపడతారు. ఎవరండి వాళ్ళు? అక్కడ మొదటి వచనంలో ఏముంది? అన్నయ్య అన్న ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో, అది ఆ మాట చూడండి, ఏకమై
అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఒకే మాట మీద ఉన్నారా లేదా చూడండి. ఒకే మాట మీద ఉన్నారు, మంచిది. ఏకత్వం అనేటువంటిది కరెక్టే, ఏకత్వం అనేటువంటిది కరెక్టే. ఆ భార్యాభర్తల మధ్య కుదిరినటువంటి ఏకత్వం అద్భుతం, అమోఘం. ఏమండి, వీరిరువురు కూడా మరి దేని పట్ల ఏకత్వం లేరంటే సత్యము పట్ల, నిజాయితీ పట్ల ఏకత్వం లేరు. ఏమండి, వారు ఏం చేసిన సందర్భం ఉంది అక్కడ? పొలాన్ని నమ్ముకున్నారు, తీసుకొచ్చి ఆ డబ్బును ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తుల దగ్గర పెట్టారు. ఉంది అక్కడ సంగతి, అపోస్తుల దగ్గర పెట్టారు. చదివేండి. లేకపోతే భార్య ఎరికనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మ మోసపుచ్చుడు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మని మీదట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనేమాడావు, అబద్ధమాడు. అననయ్య ఈ మాటలు వినుచుని తన పడి ప్రాణం విడువగా విన్న వారందరికీ మిగిలిన భయం కలను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి ఏమైపోయారు అన్నది మోసుకొని పోయి సమాధి చేశారు. ఇక్కడ సందర్భం ఏంటన్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, వారు అమ్ముకున్నారు, మంచిదే. కొంత దాచిపెట్టుకుని కొంత తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు మొత్తం ఇచ్చినట్లుగా మాట్లాడారా, కొంచెం ఇస్తున్నామని చెప్పారు అపోస్తులకి? మొత్తం ఇచ్చినట్టు మాట్లాడారు. అది సంగతి. ఇక్కడ దేవునికి వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, సొమ్ము నీదే, బైబిల్ కూడా నీ సొమ్ము నీదే అంటుంది. నువ్వు కష్టపడిన సొమ్ము నీ దగ్గర బట్టి పెట్టుకో, దాన్ని ఎవరికి ఈయన అవసరం లే. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? దాచిపెట్టుకుని కొంచెము తెచ్చి అంతా ఇస్తున్నామన్నట్టు ప్రజల ముందు ఏం చేశారు? మీ భాషలో చెప్పండి. బిల్డప్ ఇచ్చారు. అది ఇక్కడ సమాజంలో జరుగుతున్నది ఇదే. నేను అంతా ఇస్తున్నాను అని అంటున్నావా నువ్వు? నేను కొంచెం దాచుకుని మనము కొద్దిగానే ఇస్తున్నానండి, ఆల్రెడీ నా దగ్గర సొమ్ము ఉంది కానీ నేను అంత ఇయ్యను, నేను ఇంతే ఇస్తున్నాను అని అంటే వాళ్ళ ప్రాణం ఉండేదే. ఎందుకంటే అప్పటికి వీళ్ళందరూ చేస్తున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవంలో వాళ్ళందరూ చేస్తున్నటువంటి దాన్ని చూసి మాకు పేరు రావాలి అని అనుకుని, అంతకుముందే బర్నబా అనేటువంటి ఒక ఆయన మొత్తం టోటల్గా పొలం అమ్మేసి ఏం చేసేసాడు? ఆ డబ్బంతా తెచ్చేసాడు. 4:34 అట. 4:34 కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చిరి. అతను భూమిని అమ్మిన ఒక అతను ఉంటాడు, 36-37 ఉన్నాడు చూడండి. అది కుప్రాలో పుట్టిన లేవీయుడగు ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారట. బర్నబా అని పేరు పెట్టారు. చదవండి కంటిన్యూ. అతనికి ఏముందని ఉంది? అబ్బో భూములు ఉన్నాయి. దాన్ని అమ్మి ఇప్పుడు ఇతన్ని ఓవర్టేక్ చేయాలనుకున్నారేమో ఎవరో, మీకు అర్థమైంది. అతను రియల్గా తెచ్చాడా లేదా? తెచ్చేసాడు. ఏళ్ళ మట్టుకు ఏం చేశారు? వేషధారణ. ఈ వేషధారణతో ఉన్నటువంటి అననీయ సప్ఫీరాల్లాగా మనం ఉండకూడదు. వాళ్ళు మిగిలినటువంటిది అనుభవించడానికి కూడా వాళ్ళు ఉన్నారా? మిగిలిన భాగాన్ని అనుభవించడానికి కూడా వాళ్ళు ఉన్నారండి. అక్కడ ఒక మాట అంటాడు పేతురు గారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? అదండి. అంటే ఇక్కడ ఒక మాట ఏం రాసుకున్నానంటే, నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలవడానికి తెగించారు.
తెగింపు అంటారు చూసారా, తెగించిన వ్యక్తి ఇంక దేనికి ఏమవ్వడం. మనం దేవుని ముందు తెగింపొద్దు. పైగా ఎవరి ముందు వీళ్ళ తెగించారట? అది పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి వాళ్ళు తెగించేశారు. ఆ తెగింపు అనేది చాలా భయంకరమైనది ప్రియమైన వాళ్ళారా. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అండి. ఏమండి, ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఈ పాయింట్ని విడిచిపెట్టేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. ఎవరి మాట విన్నారో, ఈ ఫ్యామిలీలో ఎవరి మాట విన్నారా అనేది క్లారిటీ ఉందా లేదా? భర్త భార్య మాట విన్నాడా, భార్య భర్త మాట విందా అనేది మీరు ఎప్పుడైనా ఈ భాగాన్ని చదివారా? ఇవాళ చర్చికి వెళ్దామని భార్య చెప్పిందండి. భర్త భార్య చెప్పిన మాటకి మ్యాక్సిమం అంగీకరిస్తాడా, అంగీకరించడా? మాట్లాడండి. అంగీకరిస్తా. మంచి మాటకే, మంచికే కదా చేస్తానన్నా. ఇప్పుడు భార్య ఏమంది? అయ్యా చర్చికి వెళ్దామన్నా, అంతేనా? ఈవేళ నేను చర్చి మానేస్తాను, కొత్తగా ఏదో రిలీజ్ అయిందంట, అక్కడ సినిమాకి తీసుకెళ్ళినాను అందనుకో భార్య. అప్పుడు దానికి అంగీకరించాడు అనుకోండి ఆయన. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? లోపల మనస్సాక్షి ఏమనిపిస్తుంది? ఈ వెళ్ళడం ఏదో ఈ 3 గంటలు నేను ఎక్కడ తీసుకెళ్తే బాగుండు, నా భర్తనే చర్చి తీసుకెళ్తే బాగుండు, 4 మాటలు ఇందుడు, అందులో ఒక మాట అయినా ఏమవుతుంది, తన హృదయంలో పనిచేస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేరేపించింది ఎవరెవరిని ప్రేరేపించారనేది క్లారిటీ ఇక్కడ ఉందా? భర్త ఏమైనా ప్రలోభ పెట్టాడా, భార్య ఏమైనా ప్రలోభ పెట్టిందా? ఒక విషయంలో అయితే క్లారిటీ ఉంది మనకి. ప్రారంభంలో ఏదైనా తోటలో ఒక ఫ్యామిలీ ఉంది కదా. ఏంటి ఆ ఫ్యామిలీ? ఆదాము గారి ఫ్యామిలీలో ఎవరిని ఇబ్బంది పెట్టారనేది అక్కడ క్లారిటీ అయితే ఉంది మనకి. ఎవరిని ఇబ్బంది పెట్టారు? అవ్వ తల్లి ఆదాము గారినే బలవంత పెట్టింది. అక్కడ వాళ్ళు క్లారిటీ ఉంది మనకి. కానీ ఎక్కడైతే ఎవరిని ఇబ్బంది పెట్టారు అనేది వెళ్ళాక అడగాలి మనం. ఎక్కడికి వెళ్ళాక? లేదు, మన స్థానిక సంఘంలో ఎవరైనా అననీయ సప్పిరాలు ఉంటే వాళ్ళని అడగాల. ఒకవేళ ఉన్నా కానీ మేము అననీయము, మేము సప్పిరాలు అంటామా? అనం కదూ. అందువల్ల ఈ మొట్టమొదటి సంగతి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, మరి భార్య ఒత్తిడికి భర్తే గురయ్యాడో, భర్త ఒత్తిడికి భార్య గురై తలంచుందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఎవరిలాగా ఉండకూడదు అది చెప్పేయండి. రెండో సంగతికి వస్తున్నాము. క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలి? ముందు ఎలా ఉండకూడదు నెగిటివ్ చూసాము. ఇప్పుడు ఎలా ఉండాలో చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూసి లేచి కూర్చునెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలునుగా. అంతే. ఇక్కడ ఎవరండి ఈ విషయం? పేరు దోర్కా లేక తబిత. ఏమండి, దోర్కా అంటే లేడీ అని అర్థం అంట. ఏమండి, ఈవిడి కుటుంబం కలిగిందో విధవరాలో నాకు తెలియదు, బైబిల్లో కూడా చెప్పబడలేదు ఒకవేళ. కానీ ఈమె చేసినటువంటి కార్యాలు కట్టు గ్రంథంలో రాయబడ్డాయి. కొద్ది రోజులకి కాయిలా పడిందట, చనిపోయింది. కానీ ఆమె చనిపోయినా కానీ ఆమె చేసిన పరిచర్య మాత్రం స్మారకంగా ఉండిపోయింది, గుర్తుండిపోయింది మాట అండి. ఆమె బ్రతుకుండగా చేసినటువంటి కార్యాలు అనేటువంటివి ఎక్కడుంది? 36లో ఉందా? 36లో చివరి ఉందండి, చూడండి.
శిష్యురాలు ఉండిన ఆమె భాషాంతరం దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఉంది చూడండి, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. అదండి, ఆమె ఏమేమి చేసినట్టుంది? ధర్మ కార్యములను చేసెను. అది 39వ వచనంలో మధ్య భాగంలో మీరు చదివారు. ఆమె తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను, అది ఆమె చేసిన పని. అంటే ఆమె ఏం చేసేది? ఆమె వృత్తి ఏంటి? ముందుగానే చెప్పాను, ఆవిడ కుటుంబం కలిగిందో లేకపోతే విధవరాలో నాకు తెలియదు. అది బైబిల్ కూడా మనకు క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ అంటే బైబిల్లో రాయబడలేదు. అయితే ఆమె చేసినటువంటి పనులు ఏంటంటే వస్త్రాలు, ఇంకేమైనా ఉందా అక్కడ ఉన్నమాట, కుట్టిన అంగీలు వస్త్రాలు. అంగీలు కుట్టిదట, వస్త్రాలు కుట్టిదట. అంటే ఈవిడికి వచ్చిన పని ఏంటి మన భాషలో చెప్పాలంటే ఇప్పుడున్నాం అది. ఈవిడి మిషన్ పని అంటున్నారు, కరెక్టే. దాదాపుగా ఇది అపోస్తులకి మొదటి శతాబ్దంలో, అంటే మొదటి శతాబ్దంలో అంటే దాదాపు ఇప్పుడు ఇది ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దం ముగింపుకు వచ్చేస్తున్నట్టున్నాము. ఇప్పుడు ఈ 21వ శతాబ్దానికే మరి అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడులో ఉన్నటువంటి టెక్నాలజీ మరి ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు కుట్టు మిషన్లు వచ్చినాయి, అప్పుడు ఉన్నాయా? కుట్టు మిషన్లు లేని సమయంలో ఈవిడి కుట్టేది అంటే ఒక్కొక్క వస్త్రం కుట్టడానికి టైం పడదా పట్టదా? మిషన్ మీద కుట్టడానికే కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర అలా లాట్లుగా ఉంటాయి. ఇంకా టైం లేదండి అంటారు, టైం పడుతూ ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఈ మిషనరీ లేదు, మరి లేనప్పుడు ఈవిడికి ఎంత టైం బట్టి ఉంటుందో పాపం చేసేది. చేస్తూ ఆమె కష్టపడుతూ విధవరాండ్లకు ఏం చేసేది? ధర్మ కార్యం అని ఉంది అక్కడ చూడండి. ఆ మాట మనకి బాగా తీసుకుంటాం. ఎక్కడుంది? సత్క్రియలను. అదండి, అంటే ఇప్పుడు విధవరాండ్లకు చేసి ధర్మంగా ఇచ్చేది, అది అక్కడ అర్థం. ధర్మంగా ఇచ్చేదంటే ఉచితంగా ఇచ్చేది. అంటే ఈమె కష్టపడేది, మళ్ళీ సంఘములో ఉన్నటువంటి విధవరాండ్లకు ఏం చేసేది? కష్టపడినటువంటి సొమ్ముతో కొన్ని వస్త్రాలను కుట్టి ఉచితంగా ఇచ్చేది. నిజంగా మనం కొన్ని చేసినప్పుడు జీవితంలో కొన్ని గుర్తుండిపోతాయి. ఇదివరకు అల్లికలు అల్లేవారు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అల్లికలు అల్లేవారు పూర్వం నాది ఎలవదు. లేస్ అంటారు కదా, లేస్కి డిమాండ్ ఎప్పుడు ఉండదా? మనకు తక్కువే కానీ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎక్కువ కొంటారు కాబట్టి. ఇదిగో మీకు అర్థం అవ్వాలంటే ఈ అందంగా ఉంటాయి. ఇది మిషనరీ మీద, కానీ దీన్ని చేతితో నేసినటువంటివి ఇంకా అందంగా ఉంటాయి. ఏమండి, ఇదిగో దీనికి చూడండి, ఇది మిషనరీయేనా లేదా హ్యాండా? ఇది హ్యాండ్మేడ్ అయితే కాస్టా కదా. ఇది చెన్నై నుంచి అప్పుడు పాశ్రమ్ గారు కొనుక్కొచ్చారు. మీరు ఎప్పుడైనా ఇది మ్యాన్మేడ్ దొరికితే లార్డ్ సపర్కి పాత్రలు కొనండి. ప్రభు బల్ల పాత్రలకే మామూలు మ్యాన్మేడ్ దొరుకుతుంది, హ్యాండ్మేడ్ దొరికితే తీసుకోండి. ఒక క్లాత్ చాలా ఖరీదు ఉంటుంది అన్నమాట, చాలా కాలం వస్తుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు మెషినరీ వచ్చిన తర్వాత మనం ఇలా అలవాటు పడిపోయాం. గర్భిణీ స్త్రీలు ఏం చేసేవారండి అప్పట్లో? ఈమె ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అవ్వగానే నూలు దారాలు కొనుక్కుని లోపల బేబీ పెరుగుతూ ఉంటుండగా ఇక్కడ ఏమల్లేదు, ఆడికో స్వెటరో అల్లేదు. ఆ బిడ్డ జన్మనిచ్చిన తర్వాత ఈమె చేతులతో కుట్టినటువంటి స్వెటర్ ఏం చేసేది? అబ్బా ఎంత ఆనందం! ఇప్పుడు ఏమైంది? షాప్కి వెళ్ళిపోవడం, ఓ జొబ్బా కొనడం, తైలెత్తం, సులువైంది. ఆ రోజుల్లో ఈమె కష్టపడి చేసిన కార్యం గొప్పగా రాయబడి ధర్మ కార్యం చేసింది. మనము ఇలాగ ఉండాలనేది గ్రంథంలో లిఖితమైనటువంటి సమాచారం. మీరు కష్టపడుకోవాలి. ఉద్యోగాలు చేసుకుంటారు, కొందరు మిషన్ కుట్టుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, చేతి పని చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళకి కొన్ని పనులు వచ్చు. చిన్నప్పుడు తండ్రి ఏదో పనులకి నేర్పుతూ ఉంటారు. నేర్పాలి పిల్లలకి. ఆడపిల్లలు ప్రత్యేకించి, బన్ను నా మాట ఇటు వింటున్నావు నువ్వు,
ఏమి నేర్పుతుంది నీకు అమ్మ? సైకిల్ తొక్కడం నేర్చుకున్నావు, అది వదిలే, వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటి? అంట్లు తోమడం వచ్చిందా? వంట చేయడం వచ్చిందా? ఎంతసేపు చదువేనా? ఇంటి పని నేర్చుకో. ఆడపిల్లకి ఎన్ని పనులు రావాలి? రేపొద్దున మీ తల్లిదండ్రులు అందరిని అడుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 1 2 3 4 5 ఉన్నారు ఇక్కడ. ఈ 5కి పెళ్ళైనటువంటి పిల్ల వెళ్ళిపోయింది, అక్క గాయత్రి. రేపొద్దున వాళ్ళ ఆయన అడుగుతాను, మా పిల్ల ఏమన్నా పని చేస్తుందా, నేను ఇబ్బంది పెడుతుందా అంటాను. ప్రేమ ఉందనుకోండి, ఏం చేయకపోయినా చేసింది అంటాడు. ప్రేమ లేదనుకోండి, పాస్టర్ గారు ఏం పెంపకండి బాబు, మీరు సరిగ్గా పెంచలేదు, అసలు ఏ పని చేయట్లేదు, మాకు ఇబ్బంది పెడుతుందండి అంటాడు. ఏమండి? లేదు, అన్ని పనులు నేర్పించే పంపించింది మా సునీత. పిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలి. రేపు అడుగుతాను, వారానికి ఒకసారైనా వీళ్ళతో పచ్చళ్ళు చేయించండి. రోడ్లో మళ్ళీ నిన్న గుడివాడ వెళ్ళినప్పుడు క్లాస్ చెప్తే అక్కడ అదే చెప్పారంట. స్పెసిఫిక్గా ఆ పాయింట్ చెప్పాను, దాన్ని హైలైట్ చేశారండి. ఏమండి? అలాగూ వీళ్ళతో అన్ని పనులు కాదండి, వారానికి ఒక పని చేయించండి చాలు. ఈరోజు పిండి రుబ్బమ్మ అనండి, గ్రైండర్ లేతనంటే ఒప్పుకోకండి. గ్రైండర్ అలా వేయలేటి, మీరు వేయలేరేటి? రోడ్లు లేవా? మొత్తం అవి కూడా మిఠాయికి వేస్తారా? చూసారా? ఇక రేపు మీటింగ్ ఉంది కదా, మీటింగ్కి మీరు ఆడపిల్లలతో ఏం పని చేయిస్తారో, ఒకవేళ ఆ సమయానికి మీ పాస్టర్ గారు వస్తే మీ పాస్టర్ గారు ఫోటో తీస్తారు, మేము వచ్చిన ఫోటో తీస్తారు, లేకపోతే మీరు ఎవరొకరు ఫోటోలు తీసి మాకు పెట్టండి. మీరు కాదండి, మీరు పనులు మీరు చాలా చాకచక్యంగా చేస్తారో, అబ్బో చేయి తిరిగిపోయింది మీకు, అసలు మీ చేతితో ఒక టీ తాగినా ఒక పచ్చడి తిన్నా అద్భుతం, ఇంకా అది వేరే సమాచారం. మా పిల్లలు వీళ్ళకి రేపు పొద్దున్న వీళ్ళకి నేర్పకపోతే ఎలాగండి? రేపు పొద్దున్న నన్ను తిట్టరా? వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ భర్తలు, ఏ పాత్ర నేర్పండి నీకు ఈ బోధ, ఇంట్లో పని నేర్పొద్దని అంటారనరా? ఈమె చేసినటువంటి సత్క్రియలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా ఆమె కష్టపడుతూ స్వయంగా తన చేతుల కష్టార్జనతో సమకూర్చున్నటువంటి సొమ్మును వెచ్చించి ఏ కార్యాలు చేసినట్టు చదివారు మీరు? అది సంగతి. ఎంతకాలం పట్టింది, ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి తమ సొంత ఖర్చుతో చేసిందా లేదా? మీ సొంత ఖర్చుతో చేయండి. మనసుంటే ఏముందన్నారు? అది 2 సంగతులు చెప్పాను, 3వ సంగతి కూడా చెప్పేస్తాను, ఒక్కొక్క 5 నిమిషాలు ఉంది కాబట్టి. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే, 2 వ్యక్తులను చూసాం, ఎలా ఉండకూడదో చెప్పాను కదా నెగిటివ్. ఎవరినే? వెరీ గుడ్. రెండోది మనం చెప్పుకున్నాము, ఎవరి పేరు? దొరక. ఇక 3వ సంగతి ఏంటంటే, క్రొత్త స్థలాల్లో సువార్తను ప్రకటించడానికి అవకాశాలు వెతుకుతున్న రోజులవి. పౌలు శీలలో వీళ్ళు 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 13. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచు, ఆమె ఓదా రంగు పొడినమ్ము తుయితైరా పట్నస్థ. ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలేందు ఏముంచెను, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్తుండు. ఆమె నేను ప్రభువును విశ్వాసం గలదని ఎంచితే నా ఇంటికి వచ్చిండని వేడుకొని మమ్మల్ని ఏం చేసింది మనం. రైట్, ఇది మీరు మనసులో పెట్టుకుంటే కొన్ని సంగతులు మీకు చెప్తాను. విషయం ఏంటంటే, సువార్తను ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేయాలి కొత్తగా. ఇప్పుడు సంఘం అంటే ఇప్పుడే మీరు అందరూ వచ్చి నేను సంఘం పెడతానంటే ఎవరు రారు. ముందు ఏం ప్రకటించాలా? సువార్త. ఇప్పుడు సువార్త ప్రకటించి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి మార్గాలు వెతుకుతున్న రోజులవి. ఎవరంటే పౌలు శీల. వెతుకుతున్నటువంటి ఆ మార్గాల్లో అన్వేషించడం అనేది చాలా కష్టమండి. అసలు ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, ప్రారంభించాలంటే చాలా ప్రయత్నం, కష్టం. సముద్ర తీరాలకి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలకి, లేకపోతే మెట్ట ప్రాంతాలకి అంటే ఎక్కడ దాకేందుకు మీ ప్రాంతంలోనే చూడండి. నేను 30 ఏళ్ల క్రితం వచ్చాను. 30 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇంత క్రైస్తవ్యం ఉందా ఈ ప్రాంతంలో?
లేదు. ఆ రోజుల్లో వచ్చి సంఘాన్ని ప్రారంభించిన వాళ్ళు నిజంగా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరెవరవండి, మత్స్యాక వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే సమాచారం, కానీ కష్టపడి పనిచేశారా లేదా? తర్వాత వచ్చినటువంటి కేటగిరీలో నేను కూడా ఉన్నాను. మేము కూడా ఆ రోజుల్లో మార్గాలను ఎన్నుకుని అన్వేషిస్తున్నటువంటి రోజుల్లో సువార్తను ప్రకటించి అప్పుడు సంఘాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అండి. సువార్త చేయడానికి వాళ్ళు ఎంత ప్రవేశ మార్గాలని అన్వేషించారనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తానికి ఎట్టకేళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందంటే, ఎక్కడో ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళారట. తెలుసుకున్నారు ఎవరొకరి ద్వారా, ఏమంటే ఇక్కడ ఎవరైనా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఇక్కడ ఎవరు వెళ్ళరు కానండి, పలానా చోట ప్రార్థన కూడుకుంటారండి అని చెప్పారట. అది ఏ ప్లేస్ అని ఉంది అక్కడ? నది తీరం. అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళితే అక్కడ కొందరు స్త్రీలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. అది ఏ రోజు ఇంతకే? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే లెక్క ప్రకారంగా ఏ రోజు? శనివారం నాడు అన్నమాట అండి. అక్కడ కొందరు స్త్రీలతో పాటు ఎవరు కూడా ఉన్నట్టు బైబిల్లో రాయబడింది. లుదియా ఉంది. లుదియా ఈవిడి ఊరే ఊరంట? తుయితైరా పట్టణం. ఏ పట్టణానికి వచ్చింది ఈవిడి? ఫిలిప్పీ పట్టణానికి వచ్చింది. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆసియాలో తుయితైరా అనేది పట్టణం. ఆసియాలో తుయితైరా అనేది పట్టణం. మాసిదోనియాలో ఫిలిప్పీ అనేటువంటిది ఒక పట్టణం. ఈ రెండు కూడా వేరు వేరు రాష్ట్రాలు. ఏ రెండును? ఆసియా, మాసిదోనియా వేరు వేరు రాష్ట్రాలు. ఇప్పుడు మనది ఏ రాష్ట్రం? మనది ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రము. మన పక్క రాష్ట్రం ఏంటి? తెలంగాణ రాష్ట్రం. అంతేనా? మనది ఏ జిల్లా? నేను 2 జిల్లాలకు సువార్థికుని తెలుసా? జస్ట్ ఒక కిలోమీటర్ల తేడాలు ఎన్ని జిల్లాలకు అయిపోయింది నేను? ఏనండి, అప్పుడప్పుడు మేము తెలంగాణ వెళ్తూ ఉంటాం సువార్త ప్రకటించడానికి. బోర్డర్ దాటామనుకోండి, మన జిల్లా బోర్డర్ దాటి అదేంటి? తెలంగాణ. ఇది ఆసియాలో ఆసియా రాష్ట్రంలో ఒక పట్టణము తుయితైరా, మాసిదోనియా రాష్ట్రంలో ఒక పట్టణం ఫిలిప్పీ. అంటే ఒక రాష్ట్రమును దాటి ఈమె వ్యాపారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళింది? ఫిలిప్పీ పట్టణానికే వెళ్ళింది. వ్యాపారస్తురాలు ఈవిడి. ఏం పేరు అని చదివారు? లుదియా మాట అండి. అక్కడ ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వెళ్ళిందంట. మొత్తానికి అక్కడ వింటుంది. అక్కడ వింటూ పౌలు గారు, శీలా గారు చెప్పిన సంగతులు విని విశ్వసించి కుటుంబాన్ని దేవుని కొరకు దగ్గర చేసింది. సంఘములోనండి ఈవిడ గురించి కొన్ని సంగతులు చెప్తాను, ఒక్కొక్కటిగా మీరు గ్రహించండి. ఈవిడ ఉన్నది సొంత రాష్ట్రంలోనా, పరాయి రాష్ట్రంలోనా? వెరీ గుడ్. పరాయి రాష్ట్రంలో సొంత ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి ప్రదేశంలో వచ్చినటువంటి అతిథులకి తమ ఇంట నీడ కల్పించడం అనేటువంటిది, ఆహార వస్తువులు కల్పించడం అనేటువంటిది కష్టం. వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయించాలా? భోజనాలు కూడా ఏర్పాటు చేయాలి. పిలిచింది కదా మరి, పౌలు శీలను ఇంటికి పిలిచిందా లేదా? పిలిచింది. ఎవరు ఆవిడ పేరు? ఇందులో నుంచి 6 పాయింట్లు చెప్తాను, ముగింపులో రాసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, పరదేశంలో దేవుణ్ణి మరువని వ్యక్తి. విశ్రాంతి దినం కదా, వ్యాపారం చేసుకుంటే సరిపోద్దని వచ్చిన ఉద్దేశం అది అనుకుని ప్రార్థన మానేసిందా? మనమైతే ఏం చేస్తాం? ఇవాళ వ్యాపారం దండిగా ఉందనుకోండి, ప్రార్థన ఏం చేస్తారు? చిన్న వ్యాపారస్తురాలు నువ్వే చెప్పాలా, ఈరోజు వ్యాపారం దండిగా ఉంది, రోజుల మీద బాగుంది, ఆదివారం అనుకో అమ్మ, ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, 1 గంట క్లోజ్ చేస్తావా చేయవా? సరే, మనసుగా చెప్పావా? సమాధానం చెప్పావు కదా. దేవుణ్ణి మరువని వ్యక్తి పరాయి రాష్ట్రంలో ఎవరు చూసి వచ్చారు? మా పాస్టర్ గారు చూశాడా? మా స్థానిక సంఘం చూసిందా? ఎవరో చూడలేదు కదా. నేను వచ్చింది పర్పస్ వేరు కదా, అక్కడ నేను చేసుకోవచ్చు కదా అనుకుందా? దేవుణ్ణి మరవలేనటువంటి వ్యక్తి మాట అండి. దేవుణ్ణి నిజంగా మర్చిపోని సంఘటన, ఒక సంఘటన చెప్తాను. సరోజనమ్మ గారికి చెప్పేసావా? సరోజనమ్మ గారికి చెప్పావా? చెప్పలేదా? చెప్పు. మొన్న మేము ఒక గృహానికి వెళ్ళినప్పుడు
మరి ఇక్కడ ఎందుకున్నారో, ఒక మంచి శాలరీ వస్తుంది కదా, వేరే ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదా అంటే, ఆ స్త్రీ ఆ ఇంటి యొక్క ఆ కోడలు అంటదే ఆ మాట మాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరే మేము వెళతాం కదండి, అన్ని చోట్ల అందుబాటులో క్రీస్తు సంఘాలు ఉండవు కదండి అంత. అసలు నాతో పాటు ఇంకో సేవకుడు వచ్చాడు, చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జాబ్ పర్పస్ నిమిత్తం వెళ్ళినా ముందు ఏది ఎత్తుక్కుంటారో, అమ్మ మన పిల్లలు కూడా చూడండి, యవనస్తులు ఉన్నారు, వీళ్ళకి యుక్త వయసు రాగానే వీళ్ళ మనసులో ఏం పుట్టాలో తెలుసా, నాకు క్రీస్తు సంఘానికి చెందిన యజమాని రావాలి, క్రీస్తు సంఘానికి చెందిన యజమాని రావాలి. అనుకోకూడదా? ఆ మనసు రావాలి. సరే రేపొద్దున్న మన పిల్లలు క్రీస్తు సంఘ పిల్లలే, ఒకవేళ అవతలలో మత్స్యాక పిల్లలు అనుకోండి, మంచి పిల్లలే, మంచి పిల్లలు కూడా దొరుకుతారు. రేపొద్దున్న మన పిల్లలు భవిష్యత్తులో సత్యాన్ని తెలిపి నేర్పి వాళ్ళ సత్యంలోకి నడిపించే వ్యక్తులు లేరా? ఉన్నారు. ఇప్పుడు పరాయి రాష్ట్రంలో చెప్పండి, దేవుణ్ణి మర్చిపోయిందా? రెండో సంగతి ఏంటంటే, ప్రార్థనా కూడికలకు అనుకూలమైన పరిస్థితి లేకపోయినా ప్రార్థించే కొందరిని కనుక్కొని, కొందరు యూదులందరినీ సమకూర్చుకొని అక్కడ వసతి కల్పించుకుని అక్కడ ప్రార్థన ప్రారంభించింది ఈవిడ. ఏం పేరు ఈవిడ పేరు? ఈవిడ ఎవరో యూదురాలు. విశ్రాంతి దినాలు వెళ్ళిందంటే ఎవరు వెళ్తారు అక్కడికే? యూదులే కదా వెళ్ళేది. ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారా అని కనుక్కుని, ఒక నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, వాళ్ళందరినీ సమీకరించుకుని అక్కడ ఏం పెట్టింది? మీటింగు పెట్టింది. బా, అప్పుడప్పుడు మీలో, ఇప్పుడు నేను చూస్తలేదు కానీ ఇదివరకు ఆసక్తి చూసేవాడిని, నలుగురు కలిసి మేము ఈరోజు చర్చిలో ప్రార్థన చేసుకున్నామండి శుక్రవారం, మీరు రాకపోయినా కానీ అనేవారు. ఇప్పుడు ఉందా ప్రార్థన? నేను ఆబ్సెంట్ అయితే మీరు కూడా ఆబ్సెంటే. మరి ఇదివరకు ఉన్నటువంటి, నిన్న ఆదివారం అదేనా అనుకుంటా, మొదటి ప్రేమ గురించి అని చెప్పుకున్నాము. కానీ ఈ ఊళ్ళో ఆ లక్షణం ఉందా లేదా? ఉంది మాట అండి. కొందరినైనా దగ్గరికి చేర్చుకుందే, యూదులు ఎవరుంటారు అని చేర్చుకుని అక్కడ ప్రార్థన చేసింది. మూడోది, వ్యాపార వర్గానికి చెందిందైనా కానీ తన ఇంటి వారిని సైతము దేవుని వైపుకు చూచేలాగా ప్రభావితం చేసింది. ఇప్పుడు ఈమె వ్యాపారం, ఈ వ్యాపారం ఒక ప్రక్కన్న ఇంటి వాళ్ళందరినీ ఎవరి వైపు తిప్పేసింది? అబ్బా, ఇంటి వాళ్ళందరినీ. ఆదివారమే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, ఆదివారమే వచ్చారు. వాళ్ళందరికీ ఏం చేయాలా? వంట చేయాలా? ఆదివారం ఏం చేయాలి? ఆరాధన మీరు మానేలా అనండి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని ఎక్కడ తీసుకురావాలా? పాయింట్ అర్థమైందా? తీసుకురావాలా? మీరు కూడా ఆబ్సెంట్ అవ్వాలా? నాలుగో సంగతి, అపోస్తుల బోధ యందు లక్ష్యం ఉంచింది కనుక ప్రభు చేత హృదయం తెరవబడింది. ప్రభు చేత హృదయం ఎప్పుడు తెరవబడుతుంది? ఇక్కడ మంచి పాయింట్ ఉంది. అపోస్తుల బోధ యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వాళ్ళ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడో తెరుస్తాడు. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయండి. హృదయం బాగోకపోతే అసలు మనసే బాగుంటుంది. ఏంటా పాట? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. ఏంటి? హృదయం వ్యాధితో నిండిపోయిందంట. అది హృదయం వాక్యంతో నింపబడితే, హృదయము వాక్యముతో నింపబడిన కేంద్రము అని పాడండి. ఇప్పుడు వాక్యం నింపబడిపోయింది అనుకోండి, మన నోటి నుంచి ఏమొస్తాయి చెప్పండి? వాక్యమే వస్తుంది. ఏమండి? అపోస్తుల బోధ యందు లక్ష్యం ఉంచింది కనుక ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? ఐదోది, ఈమె ఏ సంఘస్థురాలు? ఎంతకనే అపోస్తుల బోధ యందు లక్ష్యం ఉంచింది, బాప్తిసం పొందింది కాబట్టి ఇప్పుడు ఏ సంఘం అవుద్ది? క్రీస్తు సంఘ సభ్యురాలైన తర్వాత నిరస్రాయులకు తన ఇంట నివాసం ఏర్పాటు చేసింది. బా, అద్భుతమైన మాట. క్రీస్తు సంఘ సభ్యురాలు అయిన తర్వాత నిరస్రాయులకు, అంటే పౌలుసేల్లో అక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, వాళ్ళకి ఏమిచ్చింది? ఆమె ఉన్న ఇంటికాడే. ఇప్పుడు లేని ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? చిన్న గృహం అనుకో, అక్కడే
నువ్వు రెంటెడ్డా, రెంట్లోనే. సొంత ఇల్లా, సొంత ఇల్లే. ఇక్కడ దాదాపుగా అందరికీ సొంత ఇల్లు ఉన్నాయా? ఇంకా ఇల్లు లేనోళ్ళు ఉన్నారా? దేవుడు మీకు సొంత గృహాలు అనుగ్రహించును గాక. దేవుడు ఎవడా? నమ్మితే ఇస్తాడు. మేము అసలు ఏమీ లేని వాళ్ళమే, సొంత ఇల్లు లేదు, దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళని, ఈవిడ చేసినటువంటి నిరాశ్రయాలకు ఏమిచ్చింది? ఆశ్రయం ఇచ్చింది. చివరగా వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం చూపుట్లో బాధ్యత వహించింది. వచ్చిన అతిథులకు ఏమిచ్చింది? ఆతిథ్యం. ఆతిథ్యం చూపుట్లో బాధ్యత వహించింది. నిజంగా ఆతిథ్యం అనేటువంటిది చాలా గొప్పదండి. అందుకే పెద్దలు దాన్ని అదే అన్నారన్నమాట అండి. మనం పెడుతూ ఉంటే దేవుడు ఇస్తూనే ఉంటాడట. ఆ రోజుని ఆమె తొట్టులో పిండి అయిపోయిందా, బుడ్డులో నూనె అయిపోయిందా? ఈ రోజుకి మీకు డబ్బాల బియ్యం ఉన్నాయా లేవా అమ్మా? దినుసులు ఉన్నాయా లేదా? మరి వీటన్నిటిని బట్టి వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా దేవునికి ఏం చెప్పాలా? స్తోత్రం. తండ్రి, ఇదిగో వంటగది నిండా ఏమిచ్చావు? నాకు సమృద్ధినిచ్చావు. వంటగదిలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి కదని మీకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారా? తగు మాత్రంగా వాడుకుంటారా? లిమిట్గా వాడు. ఎందుకని? మీకు వంటగదిలోకి వెళ్ళాక ఎవరు గుర్తు రావాలో తెలుసా? చీమలు గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలా? చీమలు గుర్తు రావాలి వంటగదిలోకి వెళ్ళాక. చీమలు ఎందుకు గుర్తు రావాలన్నాను? అది రాబోయేటువంటి వర్షాకాలానికి ఆహారాన్ని భూమిలో ఏం చేస్తాడని చెప్పాడు. మరి డబ్బాలు నిండుగా ఉన్నాయని ఒక్కసారి కందిపప్పు అంతా పోసేస్తావా కుక్కర్లో? పనస్తార ఫుల్గా ఉందని మొత్తం అంతా వేసుకుని తినేస్తావా? భవిష్యత్తుకి ఇప్పుడు మీరు నిజంగా చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే నెలకు సరిపడా గ్రాసం తెచ్చుకుంటారు. ఈ నెల రోజులు కొద్ది కొద్దిగా ఈలోగా బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, 20వ తారీఖు దినుసులు ఏమైపోతాయి? అలా కూడా జరగదా? మీ ప్లాన్ తారుమారవద్దు ఒక్కొక్కసారి. అయినా కానీ దేవుడు ఏం చేయనివాడో లోటు రానివాడు. ఆతిథ్యం ఇచ్చే విషయం అది గుర్తుపెట్టుకోండి. ముగింపులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వేది చేసినా సంఘంలో ముగ్గురు చెప్పాను ఈరోజు. పరిచయంలో ఎవరని చెప్పాను? శాబాదేశపు ఆవిడ యెహోవాకు ఏమర్పించడంలో ఆశ్చర్యపోయింది? దహన బలి. దేవుడికి ఇచ్చేది ఎప్పుడైనా సరే ఆశ్చర్యంగా చేయి. ఎలా ఉండకూడదని చెప్పాను ప్రసంగం ముగింపు మొదటి మాటలో. అననీయ సప్పేరా వాళ్ళ సొమ్ము వాళ్ళ దగ్గర ఉంచుకుంటాం తప్ప పాపమా? కాదు. కానీ ఎందుకు పాపమైంది, ఎందుకు చచ్చిపోయారో చెప్పండి. వాళ్ళు దాచుకుని మొత్తం అంతా ఇచ్చినట్టు ఏమి ఇచ్చారు? బిల్డప్ ఇచ్చారు. అందుకని వాళ్ళు ఏమైపోయారు? అలా ఉండొచ్చు, ఉండకూడదా? రైట్. ఎలా ఉండాలి క్రైస్తవ స్త్రీ అని చెప్పుకున్నాం. తబిత ఆమె ఏం చేసింది? ఆమె కుట్టి మిషన్ లేనటువంటి ఆ టైంలో అంగీలు వస్త్రాలు కుట్టి, ఏమండి టైం ఎంత పట్టింది, ఎంత ఖర్చు అయిందో మనకు తెలియదు, ధర్మంగా ఇచ్చింది. ధర్మంగా చేసింది, ఉచితంగా ఇచ్చింది మాట. ఒకవేళ నీకు నిజంగా కుట్టే సామర్థ్యం ఉందా, నీకు ఉద్యోగం వచ్చింది, కష్టపడుతున్నావో, ఎవరికొకరికి ఉచితంగా ఒక అంగీ ఇవ్వు, ఎవరికొకరికి ఒక ఉచితంగా ఒక చీర ఇవ్వు, ఎవరికి ఉచితంగా ఒక చొక్కా ఇవ్వు, ఉచితంగా ఒక ప్యాంట్ ఇవ్వు. ధర్మం చేయి అంటున్నాడు మాట అండి. అది చూసాం. రెండోది ఎవరిని చూసాం? లుదియా పరాయి రాష్ట్రంలో దేవుని మర్చిపోని వ్యక్తి అని చెప్పుకున్నారు. పరాయి రాష్ట్రంలో ఇంకేం చెప్పాను తెలుసా? ప్రార్థించే వారిని కనుగొని అందరితో ఏం చేసింది? మీటింగు పెట్టింది మాట అండి. వ్యాపార వర్గానికి చెందినా కానీ ఇంట్లో వాళ్ళందరినీ ఎవరి వైపు ప్రభావితం చేసింది? దేవుని. అపోస్తుల బోధన లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమె హృదయం ఏం చేయబడింది? తెరబడింది. క్రీస్తు సంఘ సభ్యులైన తర్వాత నిరాశ్రాయులకు ఏమిచ్చింది? నీ సహోదరులు వస్తారు రేపొద్దున్న, నీ సహోదరుడే వచ్చాడు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చిన అతిథులకు ఆతిథ్యం చేయటంలో ఏం కలిగిన వ్యక్తి? బాధ్యత. ఇప్పుడు
చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని కోసం మనం చేయట్లో స్త్రీగా నువ్వు అందరి ముందు ఫ్రేమ్లో కనపడాలా, వెనకాల నుండి కూడా చేయొచ్చా? నా పాయింట్ అర్థం అవ్వలేదనుకోండి. మీరు అందరికీ కనపడేలాగా చేసేవాళ్ళు ఉంటారు, నాకులాగా కూడా. నేను చేతనం లేదు అందరూ చూడాలా అనుకుంటారు. కొందరు నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడో ఉంటావు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళు చేయలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ కూర్చుని మీకు కొద్దో గొప్ప ఏం చేస్తారు? సహకారం. అది ఆర్థికంగా కావచ్చు, పని రూపంలో కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. సహకారం పాలివారు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. పిలిపిలికి రాసిన పత్రిక 4:13 చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. 4:13 పిలిపిలికి రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచు అని నేను సమస్తమును, నిన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వాళ్ళకి సమస్తము చేయండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. నేను శ్రమ పడుతున్నాను, మీరు కూడా పాలు పంచారు, మీరు కూడా సహకారం చేశారు అన్నమాట అండి. అంటే ఇప్పుడు బహిరంగంగా బోధించడమే స్త్రీల యొక్క పనా, సహకారం చేయడం కూడా స్త్రీల యొక్క పనేనా? మీరు ఏది కోరుకుంటారో? ప్రసంగం అర్థం అవ్వలేదా? పిలిపిలారా, సువార్త నేను బోధింపను ఆరంభించి మాస్తి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో ఏం కారణం ఉంది అంటే, ఇప్పుడు పాలివారు అయితే సంఘములో నువ్వు కూడా దేవునికి ఇష్టమైనటువంటి స్త్రీవేనమ్మా. ఈరోజు మన పాఠం ఏంటి? కనుక మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకు మీరుగా నిర్ణయించుకోండి. ఈ మాటలు బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఇంతటితో మూసిన మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఒక గొప్ప యువరాణితో ప్రారంభమైన ఈ ప్రసంగం క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఒక అద్భుతమైనటువంటి స్త్రీతో ముగించాం. ఆమె ఎంత సహకారంగా ఉందో, ఎంత పాలివారుగా ఉందో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో బాధ్యత కలిగి ఉందో, నిరసరాయులను ఇంటికి చేర్చుకుందో సంగతులన్నీ మేము విన్నాం. మేము ఎలా ఉండకూడదో అననీయ సప్పిరాల గురించి చెప్పారు, ఎలా ఉండాలో ద్వారకా గురించి అలాగే లుదియా గురించి చెప్పారు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా సామర్థ్యము కొలది మేము చేయగలుగుతానికి మమ్మల్ని బలపరచండి ఆయన. ఇంకా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని తీర్చండి. క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.